గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ హాస్టల్. అయితే తమ్నెల్ చూసినట్టు ఈరోజు వీడియో వచ్చేసి గోకర్ణ టు మురుడేశ్వర్ బడ్జెట్ ఎంత అయింది అండ్ మనం ఎలా వెళ్ళాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూసేయండి, నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఆ ప్రీవియస్ వీడియోలో నేను మీకు గోకర్ణ వరకు ఎలా వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి, ఏం చేయాలి అదంతా చూపించిన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గోకర్ణ టు మురుడేశ్వర్ ఎలా వెళ్ళాలి నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి గోకర్ణలో ఉన్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్కి. సో గోకర్ణ నుంచి మనకి మురుడేశ్వర్ వెళ్ళాలంటే బస్సెస్ ఆర్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ కార్కి 5000 అట్లా అడుగుతారు, దగ్గర డిస్టెన్సే, కాకపోతే వాళ్ళంతా అడుగుతారు. సో మేమైతే బస్సెస్లోనే వెళ్ళిపోయినాం. గోకర్ణలో మేము ఎగ్జాక్ట్ టిఫిన్ చేసేసి 9:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము మురుడేశ్వర్కి. సో గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తా చూడండి, గోకర్ణ టు కుంటా వెళ్ళాలి. కుంటాకి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. బట్ మురుడేశ్వర్కి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. బట్ మేము తొందరగా వెళ్ళాలి, టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి కుంటా బస్సెస్ ఉంటే కుంటా బస్సెస్ ఎక్కేసినాం. సో కుంటాకేనా, సో పర్ హెడ్ 50 రూపీస్ కుంటాకి. గోకర్ణ టు కుంటా 50 రూపీస్. సో కుంటాకి మేము ఎగ్జాక్ట్ మేము 9:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము. కుంటాకి జర్నీ వచ్చేసి కొంచెం దగ్గరలోనే ఒక 2 hours అవుతుంది టైం. కుంటా వెళ్ళిపోయాక కుంటాలో దిగేసి కుంటా టు మురుడేశ్వర్ వెళ్ళాలి. కుంటా టు మురుడేశ్వర్కి బస్సు ఉంటుంది మళ్ళీ డైరెక్ట్. సో కుంటాలో మనము బస్ ఎక్కచ్చు మురుడేశ్వర్కి. దానికి మనకి హెడ్ 74 రూపీస్ అవుతుంది, టోటల్ 370 రూపీస్ అవుతుంది. డైరెక్ట్ బస్ అవైలబుల్గా ఉంటాయి కుంటాలో దిగుతాయి మురుడేశ్వర్కి. ఇంకా మేము మురుడేశ్వర్కి వెళ్ళిపోయాము. మురుడేశ్వర్కి వెళ్ళిపోయాక మనకి మురుడేశ్వర్ నుంచి బస్ స్టాప్ అంటే అది రోడ్ మీదనే ఉంటుంది కొంచెం. అక్కడ నుంచి మనకి మురుడేశ్వర్ టెంపుల్ అంటే మనం రూమ్స్ తీసుకునే దాని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆటోకి 40 రూపీస్ ఉంటుంది. ఆటోలో ఇద్దరు కూర్చోవాలి, 2 or 3, అంతకు నుంచి ఎక్కువ కూర్చోవద్దు. ఆటోకి 40 రూపీస్ అనమాట. మాకు తర్వాతకి ఇంకా ఆటోలో దిగేసాక ఆటో వాళ్ళు ఏం చేశారంటే మనకి రిసార్ట్ దగ్గరలో, టెంపుల్కి దగ్గరలో ఉన్న రిసార్ట్ చూపించారు అఫోర్డబుల్ ప్రైసెస్లో. సో మరి పర్ డే మాకు 1500 అయ్యింది. అండ్ దాంట్లోనే 5 members, ఏం ఎక్స్ట్రా ఛార్జ్ చేయలేదు. సో రూమ్ చాలా నీట్గానే ఉండే, ఏమంత గలీజ్ లేదు, బాగుంది, వర్తి అని చెప్పొచ్చు 1500కి. సో అలా మేము రూమ్ తీసుకొని ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ సేమ్ యాజ్ మేము ఆ రోజు వెళ్ళిన రోజే మేము దర్శనం చేసుకోవద్దాం ఫిక్స్ అయినాము. నెక్స్ట్ డే వెళ్దాము ఫ్రెష్ అప్ అయిపోయి అని చెప్పి. ఇంకా మేము వెళ్ళిన రోజు ఏం చేసామంటే రూమ్లో తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఫుడ్ దగ్గరికి వెళ్ళినాం. మాకు 1500 ఏమో పడింది, 1400 to 1500 మిడిల్లో పడింది. ఫుడ్ చాలా బాగుండే మురుడేశ్వర్. మనము గోకర్ణ నుంచి కంపేర్ చేసుకుంటే మురుడేశ్వర్లో ఫుడ్ బాగుండే. కొంచెం హైదరాబాదీ టేస్ట్ లాగా అనిపించింది, ఎందుకంటే కొంచెం స్పైసీ ఉండే. సో అలా మేము ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ ఏం చేసి అయిపోయినాం. మళ్ళీ ఇంకా మేము రూమ్లో డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మేము మధ్యాహ్నం 12-1 వరకు మురుడేశ్వర్లో ఉన్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి 3:30 వరకు మేము గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోయిండే. మురుడేశ్వర్లో కూడా మనకి గేమ్స్ ఉంటాయి, నేత్రాణి అడ్వెంచర్స్ అని ఉంటుంది. సో అందరికీ తెలుసు మ్యాక్సిమం మురుడేశ్వర్ అంటే నేత్రాణి అడ్వెంచర్స్. అయితే ఇప్పుడు మేము మురుడేశ్వర్లో జస్ట్ టైం స్పెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు మాకు అక్కడ పారాస్లైడింగ్ పర్ హెడ్ 1400 ఏమో అంటే మేము 1000కి మాట్లాడినండే పారాస్లైడింగ్. తర్వాతకి ఇంకా అది చేసి తర్వాతకి ఇంకా ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది ఎక్కేసాం. దానికి 100 రూపీస్ అయింది పర్ ఈచ్ మెంబర్కి 100. కాకపోతే మాకు ఒక ఫ్రీగా ఇచ్చేసారు అది, ఎందుకంటే మేము పారాస్లైడింగ్ చేసినందుకు మాకు ఇది ఫ్రీగా ఇచ్చారు. మేము 5 మెంబర్స్కి అది ఫ్రీ అనమాట. సో దాని తర్వాతకి ఇంకా మేము పారాస్లైడింగ్ చేసేసి మళ్ళీ నైట్ ఏం చేసామంటే అక్కడ మురుడేశ్వర్ దగ్గర బీచ్కి దగ్గరలో స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. సో ఇంకా అక్కడ స్ట్రీట్ ఫుడ్ తినేసాం అనమాట, లైక్ ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అవన్నీ. ఇంకా అక్కడ మేము అంతే ఇంకా చిన్న షాపింగ్ చేసినాం. నేను షాపింగ్ చేసింది కూడా ఒక షార్ట్ రూపంలో పెడతాను, ఎందుకంటే నా దగ్గర వీడియోస్ లేవు కాబట్టి. ఏమేమి కొనుక్కొచ్చానో అదొక షార్ట్ తీసి పెడతా. సో తప్పకుండా దాన్ని చూడండి.
అండ్ తర్వాతకి వచ్చేసి మేము ఏమంటారు ఎక్కడున్నానండి డైరెక్ట్ సో అట్లా నైట్ అంతా అయిపోయింది. దీన్ని మళ్ళీ డిన్నర్ చేసినాక ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసాం. 4కి లేచి 4 కాదు 6కి లేచాం. యాక్చువల్గా మేము బురదేశ్వర్ దగ్గర కూడా సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, కాకపోతే మేము ఆల్రెడీ సన్సెట్ చూసినాం అండ్ గోకర్ణంలో సన్ రైజ్ చూసినాం కాబట్టి ఇంకా అలసిపోయి ఉన్నాం మేము అప్పటికే. ఇంకా మురుదేశ్వర్లో అంత మార్నింగ్ లేవలేదు. 6కి లేసాము. 6కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి గుడిలో పక్కా మనకి ఏమంటారు దర్శనం 1 hour పడుతుంది అని చెప్పారు. సో అలా మేము ఇంకా మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోయాం. రెడీ అయిపోలో శివుడిది మనకి డైరెక్ట్గా దర్శనం చేసుకున్నాక టెంపుల్లో శివుడి దర్శనం అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి మురుదేశ్వర్ది మనకి పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది కదా, మురుదేశ్వర్ది పెద్ద బిల్డింగ్ ఉంటుంది కదా, దాన్ని స్తంభం ఏమో అంటారు, సారీ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ నాకు అదేంటో తెలీదు. అది స్తంభం లాగా ఒకటి ఉంటుంది కదా పెద్దది, అది ఎక్కడానికి మనకి 100 రూపీస్ తీసుకున్నారనమాట. మురుదేశ్వర్ లిఫ్ట్ అంటే లిఫ్ట్లో ఎక్కి మనకి 18th floor వరకు తీసుకొని వెళ్తారనమాట. అక్కడ నుంచి మనకి సముద్రం ఇంకా శివుడు వ్యూ మంచిగా కనిపిస్తుంది అనమాట పైకి. సో ఇంకా అది చూసేసి మళ్ళీ కిందికి వచ్చి మనం నెక్స్ట్ స్టాచ్యూ ఉంటుంది కదా శివుడిది, అది మనకి టెంపుల్కి వెనకాల ఉంటుంది అనమాట. సో దాన్ని టెంపుల్ నుంచి ఇలా వెళ్తే మనకి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి వస్తుంది. సో ఇంకా మేము స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినాక అక్కడ మాకు రాముడు వాళ్ళు కూడా ఉండే దేవుళ్ళు, వాళ్ళందరినీ దర్శనం చేసుకున్నాక భూ కైలాస్ అంటే ద స్టోరీ ఉంటుంది కదా శివుడిది, మురుదేశ్వర్ ఏంటిది అలాంటి స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీ అనమాట. భూ కైలాస్ ఆడియో పెట్టి తీసుకొని చూపిస్తారు. మొత్తం బొమ్మలన్నీ చెక్కి ఉంటాయి, ఆడియో పెడతారు కదా, అది అనమాట. భూ కైలాస్ అందరికీ తెలుసు కదా. సో భూ కైలాస్కి 100 రూపీస్ తీసుకున్నారు. అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సేమ్ హోటల్కి వచ్చేసి చెక్అవుట్ అయిపోయాం. ఏంటంటే మాకు మురుదేశ్వర్ నుంచి డైరెక్ట్ మనకి బస్సు ఉందన్నమాట హుబ్లీకి. ఇట్లా కుంటాకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యలేదు. మా ట్రైన్ ఏంటంటే హుబ్లీకే వెళ్ళాలి మేము ట్రైన్ ఎక్కాలంటే, ఎందుకంటే మేము హైదరాబాద్ టు హుబ్లీ టు హైదరాబాద్ చేసుకున్నాం అక్కడే. సో మురుదేశ్వర్ టు హుబ్లీ వెళ్ళాల్సి వచ్చింది. హుబ్లీ వెళ్ళడానికి మళ్ళీ మిడిల్లో కుంటాకి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ లేదు. మురుదేశ్వర్ నుంచి డైరెక్ట్ మనకి హుబ్లీ వస్తుండే. సో 4 hours జర్నీలో మనం హుబ్లీ రీచ్ అయిపోయి పర్ హెడ్ 247 రూపీస్ అయింది. అంతే. ఇంకా హుబ్లీకి వెళ్ళిపోయి హుబ్లీలో సేమ్ యాజ్ యూజువల్ ట్రైన్ టికెట్ తీసుకొచ్చి మురుదేశ్వర్ టు హుబ్లీ రీచ్ అయిపోయాక ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మనం ట్రైన్ ఎక్కేసి రిటర్న్ వచ్చేసాం. సో మాకు మొత్తం బడ్జెట్ ఎంత అయిందంటే మురుదేశ్వర్కి మాకు పర్ హెడ్ ఇంకా మొత్తం ట్రిప్కి అంతా కలిపి బడ్జెట్ ఎంత అయిందంటే 7,000 అయింది, విచ్ ఇస్ క్వైట్ గుడ్. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసినాం మనము, దేంట్లో మనం కాంప్రమైజ్ కాకుండా ఎంజాయ్ చేసాం, ట్రావెల్ చేసాం. ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా నచ్చుతుంది. అండ్ నేచర్ అయితే మస్తు ఉండే ట్రావెలింగ్లో. సో 7,000 ఈజ్ బాగుండే ట్రిప్. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా వెహికల్స్ లేని వాళ్ళు, ఇట్లా ఇలా వెళ్దాము అనుకునే వాళ్ళు, ఇఫ్ ఇన్ కేస్ వెహికల్స్ ఉన్నా కూడా ఇలా వెళ్ళొచ్చు, లైక్ కార్లో వెళ్ళొచ్చు. ఇదే రూట్లో కార్కి కూడా వెళ్ళొచ్చు మనము. సో అందుకే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేహాస్ లిటిల్ ఫ్రెండ్స్. Bye guys, see you in my next vlog.